గాదే సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కృష్ణలంక సిఐ నాగరాజు పైన హత్యాయత్నం కేసుని నమోదు చేశారు. సాయి కృష్ణ తల్లి ఫిర్యాదుతో సిపి రాజశేఖర్ బాబు కేసును నమోదు చేసినట్టు తెలుస్తుంది. తల్లికి ఫిర్యాదు కాపీ అందజేశారు పోలీసులు. బిఎన్ఎస్ సెక్షన్ 103 సబ్సెక్షన్ 1 హత్య కేసు, దీనికి జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉంది. మరోపక్కన సెక్షన్ 127 సబ్సెక్షన్ 4 దీనికి 10 రోజులకు పైగా అక్రమ నిర్బంధం. అంటే పోలీసులు వాళ్ళకి ఎలాంటి అధికారాలు ఉండవు. అంటే ఫ్యామిలీకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన తర్వాతనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అరెస్ట్ చేసే సమయంలో 2 సాక్షులు కూడా ఉండాలి. దీనికి 5 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం. మొత్తం మీద సెక్షన్ 127 సబ్సెక్షన్ 6 కూడా ఈ కుటుంబానికి, అంటే ఆ కుటుంబానికి సాయికృష్ణ తల్లికి కానీ తండ్రికి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు మరి తెలియకుండా నిర్బంధం చేయడానికి దానికి ఒక 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మరోపక్కన కేసు విచారణ అధికారిగా మరి దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీ దైవ ప్రసాద్ని నియమించారు ప్రస్తుతానికి ఏపీ పోలీసులు, ఏపీ ప్రభుత్వం. సాయి కృష్ణని లాకప్లోనే చంపేశారని ఆరోపిస్తుంది మరి విజయలక్ష్మి, సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి. సాయి కృష్ణను చంపేసి మరి దహనం చేశారంటూ తల్లి ఆరోపిస్తుంది. మరోవైపు సిఐ నాగరాజుపై తీవ్ర ఆరోపణలు. కృష్ణలంక పోలీస్ స్టేషన్పై గతంలో కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. సిఐ నాగరాజు తన ఇష్టానుసారంగా అధికారాన్ని దుర్వినియోగపరిచాడంటూ తీవ్ర ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోపక్క